వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం అందరూ కూడా సమాజంలో భాగం. మన సమాజానికి వచ్చిపోవడానికి రాలేదు, ఇచ్చిపోవడానికి వచ్చాము అనేది ఒక నానుడి. అంటే మన ఈ సమాజంలో వచ్చిన తర్వాత మనం ఏమి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సమాజానికి. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలో, నాకు తెలిసి చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు డింట్ యువర్ టీచర్ టెల్ అబౌట్ షేరింగ్ అని మనం వింటూ ఉంటాం. షేరింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అందుకే మన సమాజంలో ఏ భాగంలో ఎక్కడ ఉన్నా కూడా మనకి ఈరోజు సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యయనం చేయాలి అంటారు. అధ్యయనం అంటే చదువు మాత్రమే కాదు, సమాజాన్ని కూడా అధ్యయనం చేయాలి. మనం ఎప్పుడైతే సమాజాన్ని అధ్యయనం చేస్తామో సమాజంలో ఉన్నటువంటి బాధలు కూడా మనకు తెలుస్తాయి. అప్పుడప్పుడు మన జీవితంలో మన యొక్క లైఫ్ని పేద ప్రజలతోనా లేదా అనాథలతోనా మనం స్పెండ్ చేసినట్లయితే మనకు అనేక విషయాలు మనకు తెలుస్తాయి. ఒక్కొక్కసారి వాళ్ళు పడే బాధల్ని మనం చూసినట్లయితే మనకి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏవనేవి కూడా మనకు తెలుస్తాయి. అందుకే మన సమాజంలోన ఈరోజు మనం ఎలా ఉన్నాము, ఏం బతికాము అనే దానికంటే కూడా మనము ఏ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అది కాంట్రిబ్యూషన్ అంటే డబ్బు పరంగానే ఉండాల్సిన అవసరం లేదు. కాంట్రిబ్యూషన్ అంటే మనము శ్రమదానం చేసి కూడా సర్వీస్ చేయొచ్చు. ఈరోజు మనకు తెలుసు, మన జీవితంలో భారతదేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అనేటువంటి అంశం జరుగుతుంది. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. మన సమాజంలోన, మన సొసైటీలోన మనం ఎంతవరకు నీట్నెస్ మెయింటైన్ చేయగలుగుతున్నాము, మన కాలనీని ఎంత నీట్నెస్ మెయింటైన్ చేయగలుగుతున్నాము, మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది దాంట్లో అనేది కూడా ఇంపార్టెంట్. ఈరోజు మనకి చాలామంది ఈరోజు తలసీమియా పేషెంట్లు కావచ్చు, లేదా బ్లడ్ లేక సర్జరీస్ కోసము చాలామంది బ్లడ్ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రక్తము దానం చేసి కూడా మనము ఈరోజు కాంట్రిబ్యూట్ చేయొచ్చు సొసైటీకి. మన రక్తం వేరే వాళ్ళ ప్రాణాలని నిలబెడుతుంది. అంటే ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మనం చేయగలగాలి. అంటే ప్రతి ఒక్కరు రక్తం ఇవ్వచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా రక్తం ఇవ్వచ్చు ఇఫ్ వీఆర్ ఫిట్నెస్. దాన్ని డాక్టర్స్ తీసుకునే ముందు కూడా వాళ్ళంతా కూడా చూసిన తర్వాత ఇస్తారు. మనలో ఎంతమంది ఎంత సమయాన్ని సమాజ అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం, నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని ఎంతమంది మనం షేర్ చేస్తున్నాం యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎంతమంది పేద ప్రజలకి స్లమ్స్లో కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు, మనం నేర్చుకున్న అంశాన్ని మనం చేయడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. నేను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెద్ద పెద్ద కంపెనీల గురించి మాట్లాడడం లేదు. ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా వాళ్ళకు ఉన్నదాన్ని వేరే వాళ్ళకి షేర్ చేసే అవకాశం ఉంది. ఆ షేర్ చేస్తున్నట్లయితే ఇప్పుడు మన సమాజాన్ని ఎంతకాలం మనం భారతదేశాన్ని ఓన్లీ డెవలపింగ్ ఇండియాగా చూస్తాం. మనం డెవలప్డ్ ఇండియాగా చూడాలంటే మనకున్న టెక్నాలజీని మనం షేర్ చేయాలి. ఈరోజు చాలామంది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళని ట్రైన్ చేసి ఏ విధంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా దేశాన్ని అభివృద్ధి చెందింపజేయచ్చు. ఈరోజు మనకి ఎంత పర్సంటేజు ఇల్లిటరసీ ఉంది, వాళ్ళ లిటరేట్గా ఎంతమంది మనం చేయొచ్చు. మనకు తెలిసినటువంటి చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, దాని ద్వారా పేద ప్రజలకు అందే విధంగా మనం ఏ విధంగా ప్రయత్నం చేయొచ్చు. ఈ అంశాలపైన అందుకే యూ షుడ్ బి ఏ కాంట్రిబ్యూటర్, నాట్ ఏ కన్జ్యూమర్. ఈ విషయం మన మైండ్లో ఉందనుకోండి, ఎప్పుడు కూడా అనుక్షణం మనం కనీసం వారంలోన ఎన్ని గంటలు మన సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ వన్ టు డూ సంథింగ్ ఎల్స్ టు ద సొసైటీ. అది లేని రోజు మనం రేపొద్దున మనం ఏ విధంగా ఉన్నాము, ఎంత డబ్బులున్నా కూడా మనకి ఉపయోగం లేదు. తోటి వారికి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉపయోగం ఏముంది? అందుకే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. ఇక్కడ ఫ్రెండ్ అనేది మనం ఒక ప్రపంచాన్ని ఫ్రెండ్ కింద చూసుకోవాలి. ఈరోజు మనకి కేరళలో జరుగుతున్నటువంటి ఈ దీనివల్ల ఫ్లడ్స్ వల్ల యుఏఈ లాంటి వేరే వేరే విదేశాల వల్ల కూడా మనం మానవత్వంతో మనం చేస్తున్నాం. మానవత్వం అంటే సేవ, సేవ అంటే మానవత్వం. అందుకే మనిషిని మనిషిలాగా చూడగలగాలి. డిస్క్రిమినేషన్ని పారదోలాలి. అది డిస్క్రిమినేషన్ క్యాస్ట్ పరంగా కావచ్చు, రిలీజియన్ పరంగా కావచ్చు, రీజన్ పరంగా కావచ్చు, మనమంతా మనుషులమంతా ఒక్కటే అనేది మనం చాటు చెప్పగలగాలి. అప్పుడు ఎప్పుడైతే మనం కాంట్రిబ్యూట్ చేస్తామో ఈ సొసైటీని, మన సొసైటీ డెవలప్ అవుతుంది. సొసైటీ డెవలప్ అయితే స్టేట్ డెవలప్ అయితే, స్టేట్ డెవలప్ అయితే కంట్రీ డెవలప్ అయితే, కంట్రీ డెవలప్ అయితే ప్రపంచమే డెవలప్ అవుతుంది. ప్రతి వారంలోన ఎన్ని గంటలు మనం దీనికి ఇవ్వగలం అనేది మనం ఆలోచన చేయాల్సిన సన్నద్ధం అయింది. అది చదువు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లీగల్ పరంగా కావచ్చు, ఏ అంశం పైన మనకి అవగాహన ఉంటే ఆ అంశం పైన మనం షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
ప్రతి ఒక్క అంశంలోన కొన్ని సందర్భాల్లోన మాట సహాయం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. యాజ్ ఎ సైకాలజిస్ట్ మనకు తెలుసు, మనకి ఒక వ్యక్తికి హోప్, ట్రస్ట్ ఇవ్వడం వల్ల ఆ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అందుకే మాట సహాయం చేయగలమా, విజ్ఞానాన్ని మనము షేర్ చేయగలమా, టెక్నాలజీని షేర్ చేయగలమా, లేదా డబ్బుని షేర్ చేయగలమా, లేదా మన శ్రమని దానం చేసి ఈ సమాజాన్ని మార్చగలమా అనేది చూడాలి. ప్రతి ఒక్కరూ ప్రతి స్థాయిలో వాళ్ళ 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 స్థాయిలోన మార్పు కోసం ప్రయత్నం చేసినట్లయితే ఈ దేశం బాగుపడే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. మనకి అందరూ తెలిసినటువంటి మార్పు అనివార్యం. అందుకే మనుషుల్లో మార్పు రావాలి. ఇప్పుడు మనం స్లోగా మారుతున్నాం, ఇంతకుముందు ఉన్నట్టుగానే లేము. కానీ ఈ మార్పు ఇంకా మానవత్వాన్ని బాగా పై స్థాయికి, బాగా అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. మనకి ఎప్పుడో బుక్స్లో రాసుకున్నాం, హ్యావ్స్ హ్యావ్ నాట్స్ మధ్య పెద్ద భేదాలు ఉండకూడదు అనేసి. కానీ హ్యావ్స్ని హ్యావ్ నాట్స్ మధ్య భేదాలు తగ్గించాలంటే ఏ విధంగా చేయగలగాలి? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లేని వాళ్ళకి, లేదా విజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞానం లేని వాళ్ళకి షేర్ చేసినప్పుడు మాత్రమే ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేయగలం. కానీ ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము? మనం ఏదైనా కనీసం ఏదో ఒక స్వచ్ఛంద సేవా సంస్థలోన సేవా కార్యక్రమంలో మనం పాల్గొనుకోవాలి. అదే ప్రభుత్వ కళాశాలలో అయితే కినా, లేదా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజీలో ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఉంటుంది. దాని ద్వారా అనేక ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంటుంది. అది స్వచ్ఛ భారత్ కావచ్చు, లేదా మన ఈ యొక్క భూభాగాల్ని మనం సేవ్ చేసుకోవడం ఎలా, ఎంతమంది మనం చెట్లు నాటగలుగుతున్నాం, మొక్కలు నాటే ప్రోగ్రాం కూడా మనం చేయొచ్చు. దిస్ ఈజ్ ఎ సర్వీస్. కానీ నాకు భారతదేశం ఏమిచ్చింది, లేదా నాకు ఈ ప్రపంచం ఏమిచ్చింది అనే దానికంటే నేను ఈ ప్రపంచానికి ఏం చేశాను అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రపంచాన్ని మార్పు మన చేతిలో ఉంటుంది. నేనేం చేయగలనంటే ఒక్కడే ఈరోజు మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీజీ ఒక్కడే. కాబట్టి నేను ఒక్కడినే కాకుండా నేను ఒక్కడిని ఏం కాంట్రిబ్యూట్ చేయగలం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఓషన్లో డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ నథింగ్, బట్ డ్రాప్ ఆఫ్ వాటర్ మ్యాటర్స్ ఎ లాట్. అట్లా మన జీవితంలో కూడా మనం చేసే ప్రయత్నంలో చేయాలి. మనం చూసాం స్టార్ ఫిషెస్ అన్నీ కూడా ఒడ్డున కొట్టుకొని పోయించినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఆ స్టార్ ఫిషెస్ అన్నీ తీసి లోపలికి వేస్తున్నాడు. ఒక ఆయన వచ్చి అంటాడు, బాబు నువ్వు ఈ స్టార్ ఫిష్లు కొన్ని వేల ఉన్నాయి, ఈ వేల ఉన్న స్టార్ ఫిష్లు నువ్వు ఎప్పుడు ఇవన్నీ వేస్తావంటే ఆ అబ్బాయి సమాధానం చెప్తాడు, నేను అన్ని వేలు స్టార్ ఫిషెస్ని నీళ్ళలోకి మళ్ళీ వదలలేనేమో, కానీ నేను వేసే ప్రతి స్టార్ ఫిష్కి లైఫ్ ఇస్తున్నాను. నా లైఫ్ అనేది ఆ స్టార్ ఫిష్కి ఆ రియలైజ్ అయితే చాలు, నేను ఎంత చేయగలను అంత నేను ఖచ్చితంగా ఈ యొక్క సమాజాన్ని కోసం చేస్తాను. కాబట్టి దీనికి ఈ స్టార్ ఫిష్కి నేను లైఫ్ ఇస్తున్నా అనేసి మాట్లాడుతూ కూడా ఆ పని ఆపకుండా చేయడం ప్రయత్నం చేస్తాడు. అందుకే మనం ఈరోజు చూస్తున్నాము, ఒక వ్యక్తి తలుచుకుంటే మొక్కలు ఒక అడవినే సృష్టించినటువంటి చరిత్ర ఈరోజు మన భారతదేశంలో ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కనే ఏం చేయగలను కాకుండా నేను ఒక్కనైనా కూడా ఈ సమాజానికి, ఈ సొసైటీకి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తానేసి కన్జ్యూమర్ లాగా కాకుండా కాంట్రిబ్యూటర్గా ఉన్నట్లయితే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. మనకందరికీ తెలుసు, ఒక్కరితో మనము ఏదైనా కూడా చేయగలం. మనం బతకాలి అంటే, మనం జీవించాలి అంటే బతకడం వేరు, జీవించడం వేరు. జీవించడం అంటే 10 మందికి మనము సహాయం చేయడం, 10 మందిని డెవలప్ చేయడం. కాంట్రిబ్యూషన్ అంటే ఓన్లీ ఇవ్వడమే కాదు, ఒక్కొక్కసారి మన ప్లానింగ్లో కూడా ఎఫెక్టివ్ చేసుకుంటే, ఉదాహరణకి నీళ్లు వృధా చేయడం, నీళ్లు వృధా చేయకుండా ఉన్నట్లయితే కూడా సేవ్ చేయడం కూడా యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద సొసైటీ. హోటల్కి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో భోంచేసేటప్పుడు అన్నం వేస్ట్ చేసుకుండా ఉండడం కూడా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ వేర్ యు ఆర్ నాట్ వేస్టింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మన సమయాన్ని వృధా చేయకుండా ఉండడం కూడా, మన సమయాన్ని పరుల కోసము, ఈ సమాజం కోసం సేవ్ చేయడం కూడా యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ. అట్లా మనం చేసే దైనందిక జీవితంలోన మన సమాజం కోసము, సమాజం గురించి ఆలోచన చేసి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే మన యొక్క ఆనందము, సంతోషం అన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా చేయాలని, చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్క్ టాస్క్స్.